If you read Psalm 46, 46వ కీర్తన మీరు at చదివినట్టయితే the top of the psalm, it is written, "This is a psalm of the sons of Korah." ఇది కోరా కుమారుల కీర్తనగా వ్రాయబడింది. Is it written there? Yes. Yeah. You see in the top of your Telugu Bible, it's written there, a psalm of the sons of Korah. ఈ తెలుగు బైబిల్లో కూడా పైన చిన్న అక్షరాలతో వ్రాయబడింది చూడండి, కోరహు కుమారులది. Did you read that? చదువుతున్నారా మీరు అది? So when you read something like that, మీరు ఇట్లా ఏదైనా చదివినప్పుడు you must ask yourself, who are these sons of Korah? ఎవరు అసలు ఈ కోరహు కుమారులు అంటే ఎవరు అని మీరు ఆలోచించారు. So I'll show you something. మీకు చూపిస్తాను ఒకసారి. Turn to Numbers chapter 16. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి. Numbers 16. సంఖ్యాకాండం 16. There we read of a man called Korah. కోరహును గురించినటువంటి సంగతి ఇక్కడ మనం చదువుతాం. He was a relative of Moses. మోషేకు బంధువైన Moses was from the tribe of Levi, and it says here, Korah was also from the tribe of Levi. మోషే లేవి గోత్రానికి చెందినటువంటి వాడు. ఇక్కడ రాయబడింది కోరహు కూడా లేవి గోత్రానికి చెందినవాడు. And he was thinking, why should Moses be the leader? Why can't I also be a leader? I'm also a Levite. ఇతను అనుకున్నాడు, మోషేనే ఎందుకు నాయకుడిగా ఉండాలి, నేను ఎందుకు నాయకుడిగా ఉండకూడదు, నేను కూడా లేవి గోత్రానికి చెందినవాడే కదా. You know, sometimes that happens in a church. కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఇట్లాంటి సంగతులు జరుగుతాయి. Why is that brother an elder? I can also be an elder. ఎందుకు ఆ సహోదరుడే పెద్దగా ఉన్నాడు, ఎందుకు నేను కూడా పెద్దగా ఉంటాను అంటారు. If he can preach, I can also preach. ఆయన బోధ చేస్తుంటే నేను కూడా బోధ చేస్తానంటారు. That is the spirit of Korah. అది కోరహు యొక్క ఆత్మ. God has appointed one man to Moses to be the leader. దేవుడు ఒక వ్యక్తిని మోషేనే నాయకుడిగా ఉండడానికి నియమించాడు. And you rebel against him. నీవేమో ఆ మోషే మీద తిరుగుబాటు చేస్తున్నావు. I have seen that happen in many churches. అనేకమైనటువంటి సంఘాల్లో ఇట్లాంటి సంగతులు జరగడం God makes a man an apostle or a prophet or an elder. దేవుడు ఒక వ్యక్తిని అపోస్తలుగానో ప్రవక్తగానో పెద్దగానో నియమించినప్పుడు And somebody does not like that. ఎవరికో ఈ సంగతి ఇష్టం ఉండదు. And he wants to rebel against. ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తారు. So Korah came to Moses. కోరహు మోషే దగ్గరికి వచ్చాడు. Usually these people don't come alone. They gather other people with them. సాధారణంగా ఎట్లా వచ్చేవాళ్ళు ఒంటరిగా రారు, వాళ్ళ గుంపు తయారు చేసుకుంటారు. So he gathered Dathan, Abiram and On, 3 people. ముగ్గురు వ్యక్తులను ఇతడు Dathan, దాతాను, Abiram and On. ఓను. The 4 people mentioned in verse 1. మొదటి వచనంలో ఈ 4 పేర్లు ఉన్నాయి చూడండి. Korah, కోరహు, Dathan, దాతాను, Abiram and On. ఓను. They went to Moses, verse 2. రెండవ వచనంలో వీళ్ళు మోషే దగ్గరికి వెళ్ళారు. And they gathered 250 other leaders. ఇంకా 250 మంది ఇతర నాయకులను సమకూర్చుకున్నారు. And they came to Moses and Aaron in verse 3. ఈ మూడవ వచనంలో మోషేకు అహరోను దగ్గరికి వచ్చారు. And say, you think you're only holy? The whole congregation is holy. మీరే పరిశుద్ధులు అనుకుంటున్నారా? సర్వ సమాజం కూడా పరిశుద్ధులే. Then why do you exalt yourself above all the others? అయితే ఇతరులందరికంటే మీరేంటి ఎక్కువగా హెచ్చించుకుంటున్నారు మీరు? What did Moses do? మోషే ఏం చేశాడు? Did Moses start fighting with them? మోషే వాళ్ళతో కొట్లాట ప్రారంభించాడా? A man of God does not fight. దైవజనుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పొట్లాడు. Just see what Moses did. మోషే ఏం చేశాడు చూడండి. It says he fell on his face to the ground. ఆయన సాగిలపడ్డాడు. And he said, Korah, I will not fight with you. కోరహు, నీతో నేను పోట్లాడను అన్నాడు. Tomorrow, verse 5, the Lord will show whom he chose and whom he did not choose. 5వ వచనంలో ఉంది, రేపు ప్రభు ఎవరిని ఏర్పరచుకున్నాడో ఎవరిని ఏర్పరచుకోలేదో రేపటి దినాన్ని ప్రభు తెలియజేస్తాడు. I am not going to say I am the leader. నేనేదో నాయకుడిని నేనేం చెప్పను. The Lord will show you tomorrow. రేపు ప్రభు నీకు చూపిస్తాడు. So the next day, తర్వాత రోజు we read here that out of the 4 people, only 3 of them came. ఇక్కడ నలుగురిలో కూడా ముగ్గురే వచ్చారు. ఇక్కడ you read about them in verse 24. Korah, Dathan and Abiram. 24వ వచనంలో కోరహు, దాతాను, అబీరాం. What happened to the 4th fellow called On? ఈ ఓను అనేటటువంటి 4వ వాడికి ఏమైంది? By the next morning he got some sense. తర్వాత రోజు ఉదయానికి కొంచెం బుద్ధి వచ్చింది. He said, I am not going to rebel against God's man. దైవజనుడి మీద నేను తిరుగుబాటు చేయను. And because of that he saved his family. దాన్ని బట్టి అట్లాంటి గుర్తింపు వచ్చినందువలన తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. He told Korah, కోరాతో చెప్పాడు, please forgive me, I am not coming with you people. క్షమించయ్యా, నేను మీతో పాటు నేను రాను.
You can go and rebel against Moses. I will not rebel against God's man. నీవు వెళ్ళి మోషే మీద తిరుగుబాటు చేస్తే చేయొచ్చు, నేను మాత్రం దైవజనుల మీద ఏ విధంగా Out తిరుగుబాటు. of the 4, only 3 were left. కనుక నలుగురిలో ఇక్కడ ముగ్గురే మిగిలారు. And they were standing with their families. వాళ్ళ కుటుంబాలతో నిలబడ్డారు. And Moses said, మోషే చెప్పాడు, all of you, verse 27, get away from the dwellings of Korah, Dathan and Abiram. 27వ వచనంలో మిగతా వాళ్ళందరూ కోరహు, అబీరాము, దాతాను వీళ్ళ నివాసాల దగ్గర నుంచి లేచిపోండి, దూరంగా వెళ్ళిపోండి. These 3 families were standing, verse 27, with their wives and their sons and their little ones. కనుక 27వ వచనంలో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళ భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలతో గుడారముల ద్వారా Who నిల్చున్నారు. were the sons? ఎవరా కుమారులు? The sons of Korah. కోరా కుమారులు. They were standing there. వారికి నిలబడ్డారు. Sons of Dathan, sons of Abiram, అట్లనే దాతాను కుమారులు, అబీరాము కుమారులు, and the sons of Korah also. అట్లా కోరా కుమారులు కూడా. And then what happened? అప్పుడు ఏమైంది? We read when Moses finished speaking, మోషే మాట్లాడటం పూర్తయిన తర్వాత verse 32, 32వ వచనంలో the earth opened its mouth and swallowed all of them, the household and all the men who belonged to Korah with their possessions. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేసెను. But కానీ now I'll show you something in Numbers chapter 26. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో ఇంకో సంగతి చూపిస్తాను మీకు. We must read the Bible carefully. దైవ గ్రంథాన్ని, బైబిల్ను మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. Here it says about Numbers 26 verse 9. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 9వ వచనం చూడండి. The Dathan and Abiram were the ones who contended against Moses and against Aaron in the company of Korah when they contended against the Lord. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. And the earth opened its mouth and swallowed up all the Korah and his company, and 250 men, they all became a warning, they died. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందున వారు దృష్టాంతములైరి. Listen, here's the good news. వీళ్ళ మంచి వర్తమానం. Verse 11, but the sons of Korah did not die. అయితే కోరహు కుమారులు చావలేదు. How did that happen? ఇది ఎలా జరిగింది? Now picture this. చూడండి, ఈ పటాన్ని చూడండి. Moses is standing there. మోషే అక్కడ నిలబడ్డాడు. Korah and his family all standing here, wife and children, sons. కోరహు తన భార్యలు, పిల్లలు, పసిపిల్లలు అందరూ నిలబడ్డారు. Maybe the sons were 20 years old. ఒకవేళ తన కుమారులు 20 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు, 25 years old. 20 సంవత్సరాల వయసు. And Moses said, get away from the tent of Korah. మోషే అన్నాడు, ఈ కోరహు గుడారం దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి అంటే. And these sons, ఈ కుమారులు they looked up to their father. వాళ్ళ నాన్నను చూశారు. Said, Daddy, నాన్న, we're not going to stand with you in rebellion against God's man. దైవజనునికి విరోధంగా లేవటానికి నీ పక్షాన మేము ఉన్నాం. And they ran away from their father and stood with Moses. వాళ్ళు కూడా తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడ మోషే దగ్గర నిలబడ్డారు. That's why they did not die. అందుకొరకే వాళ్ళు చనిపోలేదు. Last minute they got some sense. చివరి క్షణంలో వాళ్ళ కొంత బుద్ధి, జ్ఞానం వచ్చింది. It's a very dangerous thing to stand against a man of God. దైవజనునికి విరోధంగా నిలబడటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. Even if your father and mother are standing against a man of God, you as a son or daughter say, Daddy, Mommy, I will not stand with you against a man of God. దైవజనునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ మీ అమ్మ నాన్న ఎదురు తిరిగినా కానీ మీరు చెప్పాలి, అమ్మ నాన్న దైవజనునికి విరోధంగా తిరుగుతున్నారు, నేను మాత్రం మీతో నేను ఉండను. Maybe some of your parents are standing against the man of God. కనుక అనేక మంది తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా దైవజనునికి విరోధంగా నిలబడినట్టయితే, how many of you have the boldness of the sons of Korah to say, Daddy, I will not stand against a man మీలో of God? ఎంతమందికి ధైర్యం ఉంది కోరా కుమారుల వలె అమ్మ నాన్న నేను మీతో నిలబడిన ఈ విషయంలో చెప్పడానికి? So they saw the earth swallowing up their parents. వాళ్ళు చూశారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుని భూమి నెరవిడిచి మృంగివేసింది. Praise the Lord, we are saved. ప్రభువు స్తోత్రం, మనం రక్షణ పొందాం, విడుదల పొందాం ఇక్కడ నుంచి. And then they had children. వాళ్ళకి పిల్లలు పుట్టారు. And those sons of Korah wrote Psalm 46. ఆ కోరహు కుమారులు 46వ కీర్తన రాశారు.
If those sons of Korah had not stood against their father, there would be no Psalm 46 in the ఈ Bible. కోరహు కుమారులు వాళ్ళ యొక్క నాన్నకు వ్యతిరేకంగా అక్కడ నిలబడకపోయినట్టయితే అసలు ఈ కోరహు కుమారులు రాసిన కీర్తన ఉండేది కాదు ఇక్కడ దైవ గ్రంథంలో. What happened? ఏమైంది? Last minute, చివరి క్షణంలో while they were standing with their father, వాళ్ళ తండ్రితో వాళ్ళ నాన్న దగ్గర నిలబడి ఉన్నప్పుడు they heard the referee blow a whistle in their heart. వాళ్ళ యొక్క హృదయంలో ఈ రెఫరీ విజిల్ ఊదటం విన్నారు. Don't stand with your father. ఇప్పుడు మీ తండ్రితో ఇక్కడ నిలబడొద్దు, మీరు Stand with God's man. దైవజనుడి దగ్గర నిలబడండి. They quickly ran away. వెంటనే అక్కడ పరిగెట్టుకు వెళ్ళిపోయారు. If they had waited 5 minutes, 5 నిమిషాలు కనుక వెళ్ళి ఉంటే they would be in hell today. ఈ దినాన్ని వాళ్ళు నరకంలో ఉండేవారు. They would have had no children. వాళ్ళకి అసలు పిల్లలు పుట్టేవాళ్ళే కాదు. There would be no sons of Korah. ఇంకా కోరహు కుమారులు అనే మాటే ఉండేది కాదు. There would be no Psalm 46. ఇంకా అప్పుడు 46వ కీర్తన ఉండేది కాదు. There would be no Psalm 42 which says, as the deer pants for the water, so my heart pants after you, O God. 42వ కీర్తన కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము యెహోవా కొరకు ఆశపడుచున్నదని ఆ కీర్తన కూడా ఉండేది కాదు. Have you read these Psalms? ఈ కీర్తనలు మీరు చదివారా? These are all wonderful Psalms. ఇవన్నీ చాలా అద్భుతకరమైన కీర్తనలు. You know the other Psalm 84, 84వ కీర్తన which says the bird and the swallow has found a nest for itself in your house, O God. వాన కోవలకు నీ యొక్క ఇంటిలో నివాసం దొరికినట్టుగా ప్రభువా నా యొద్ద నీకు నివాసం దొరికిందని చెప్తున్నాడు. You know that verse? ఆ వచనం మీరు Psalm 84, it's better to be a doorkeeper in God's house than to dwell in the tents of wickedness. 54వ ఆ కీర్తనలో యెహోవా మందిరావరణ ద్వారం దగ్గర ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తున్నాడు. Psalm 84 verse 10. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణముల్లో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. Which is the tents of wickedness? ఎక్కడ చూడండి, దుష్ట భక్తిహీనుల యొక్క గుడారం అంటే ఏమిటి? That is his father, Korah, that tent. వాళ్ళ పితరుడు, వాళ్ళ తండ్రి కోరహు. Do you understand this? It's written on top, the Psalm of the sons of Korah. గనుక ఈ యొక్క కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనలో ఈ సంగతి గ్రహిస్తున్నారు. Now we understand Psalm 84 a little better. ఇప్పుడు 84వ కీర్తన ఇప్పుడు మరి శ్రేష్టమైన రీతిగా అర్థమవుతుంది. And what is he saying? ఏమంటున్నాడు? I would rather stand with God's man in the house of God than stand in the tents of wickedness here. భక్తిహీనుల గుడారంలో ఉండట కంటే దేవుని ప్రజలతో దేవుని ఆవరణంలో మందిర ద్వారం దగ్గరనే ఉంటారు. Because he listened to the referee. ఎందుకంటే ఈ రెఫరీ చెప్పినటువంటి ఈ సంగతి గ్రహించాడు. So I want to say to all of you, మీ అందరికీ చెప్పాలని కోరుతున్నాను, listen to the Holy Spirit's voice in your heart. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మీ హృదయంలో ఉన్న దాన్ని వినండి. When you lose your peace about something, మీ యొక్క సమాధానాన్ని మీరు కోల్పోకుండా ఉంటారు. మీరు you don't feel at peace to do something, ఏదన్నా చేయడానికి మీకు సమాధానం లేదు అంటే listen to it. అప్పుడు లోపల మనసాక్షి చెప్పేది వినండి. Always stand with God's man. ఎల్లప్పుడూ కూడా దైవజనుడితో మీరు నిలబడండి. Even if you have to stand against your relatives, మీ బంధువుల విషయాల్లో నిలబడవలసి వచ్చినప్పటికీ, then you will also be able to write some psalms in your life. అలాగా మీరు అటువంటి విషయాన్ని కలిగి ఉన్నట్టయితే మీ జీవితాల్లో కూడా మీరు కూడా కొన్ని కీర్తనలు రాయగలుగుతారు. Children also will be able to praise God. మీ పిల్లలు కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతారు. When you refuse to stand in the tents of wickedness. భక్తిహీనుల గుడారంలో ఉండడానికి మీరు తిరస్కరించినట్టయితే. Look at this psalm that the sons of Korah wrote in 46. 46వ కీర్తనలో కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన చూడండి. Now you understand what happened, how they were saved from that earth swallowing up their parents. ఆ తల్లిదండ్రుల్ని భూమి నెరవేర్చి మృంగివేసిన సందర్భంలో వీళ్ళు ఎట్లా తప్పించుకున్నారు ఈ సంగతి చూశారు కదా. Now read Psalm 46 and you'll really understand its meaning. ఇప్పుడు ఈ 46వ కీర్తనలో దీని యొక్క అర్థాన్ని పూర్తిగా గ్రహిస్తారు. God is our refuge and strength, a very present help in trouble. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. God, my parents have gone into hell. ఓ దేవా, నా యొక్క తల్లిదండ్రులు నరకంలోకి నాశనానికి వెళ్ళిపోయారు. You helped me in this trouble. ఈ కష్టంలో నీవు నాకు సహాయం చేశావు. And so we will not fear, verse 2. రెండవ వచనములో గనుక మేము భయపడము. Even if the mountains slip into the heart of the sea and the earth changes. భూమి మార్పునందును నడి సముద్రములో పర్వతములు మురిగినను. Even if the earth opens up and swallows up my parents. నా యొక్క తల్లిదండ్రులతో లోపల పడి నాశనం అయిపోయారు. We will not fear. మేము భయపడం. Because there is a river, verse 4. 4వ వచనంలో whose streams make glad the city of God. ఒక నది గలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలమును సంతోషపరచునవి. God, there's a river called peace that flows through this heart of mine. సమాధానం అనేటటువంటి దేవుని యొక్క నది నీ హృదయంలో నా హృదయంలో God verse 5 is in the midst of my heart.
నా యొక్క హృదయము మధ్యలో దేవుడే ఆయన ఉంటున్నాడు. Verse 5, so I will not be shaken. గనుక 5వ వచనంలో నేను ఎన్నడూను కదల్చబడను, God will help me. దేవుడు నాకు సహాయం చేస్తాడు. Verse 8, see the works of the Lord, what he has done. 8వ వచనంలో యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. And God says, verse 10, be still, know that I am God. 10వ వచనంలో దేవుడు అన్నాడు, ఊరకుండుడి, నేనే దేవుడిని అని తెలుసుకున్నాడే. We understand this psalm much better when we see who wrote it. కనుక ఎవరు రాశారో ఆ విషయాలు తెలుసుకున్నప్పుడు ఈ కీర్తన మరీ శ్రేష్టంగా మనకి విపులంగా అర్థం. They were people who listened to the referee. వాళ్ళు మనస్సాక్షి, మనసులో ఉన్నటువంటి రెఫరీ చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నారు. We begin to understand Isaiah 48 verse 18 a little better now. కనుక ఇప్పుడు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటలు మరి శ్రేష్టంగా మనకు అర్థమవుతున్నాయి. What about the sons of Dathan? దాతాను కుమారుల సంగతి ఏమిటి? And the sons of Abiram? అబీరాం కుమారుల సంగతి ఏమిటి? They could have also run away from their parents. వాళ్ళు కూడా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవలసిందే. But they did not run away. వాళ్ళు అలా పారిపోలేదు. I love my daddy. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమిస్తాను. Even if I have to stand against a man of God, I'll stand with my daddy. దైవజనునితో వ్యతిరేకంగా కొట్లాడవలసి వచ్చినా కానీ మా నాన్న పక్షంగానే ఉంటాను నేను. What happened? ఏమైంది? They went down into hell. వాళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోయారు, నరకంలోకి వెళ్ళిపోయారు. So learn an example from the sons of Korah. కోరహు కుమారుల యొక్క జీవితాల్లో నుంచి ఒక మాదిరి నేర్చుకోండి. Because they paid heed to their commandments, their well-being and peace was like a river. వారు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించారు గనక వారి యొక్క శాంతి నది వలె ప్రవహిస్తూ వాళ్ళ జీవితాల్లో ఉండేది. You know when God is speaking to you, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అది ఎరిగి ఉంటే, by peace in your heart if you obey. మీరు దానికి విధేయత చూపించినట్టయితే సమాధానం మీలో ప్రవహిస్తూ ఉంటుంది. When you're choosing the way of disobedience, there'll be a lack of peace. మీరు అవిధేయత మార్గాన్ని మీరు ఎన్నుకున్నట్టయితే ఈ సమాధానం కొరత పడుతుంది.